ఛానల్ అండి. భారతం చేతి వంటకు స్వాగతం. చక్కెర పొంగల్ ఎలా చేసి చూపిస్తాను. ఇదిగోండి, పావు గ్లాసు రైస్ తీసుకున్నాను. దానికి ఇంకొక కొంచెం కంప్లీట్ చేయటాకే పావు వంతు కంప్లీట్ చేయడానికి పెసరపప్పు తీసుకున్నాను. గ్లాస్ చేస్తున్నాను మొత్తం కలిపి. నేను కడిగి రైస్ ఇలా పెట్టుకున్నాను. పెసరపప్పు వేయించుకుందామండి. ఇది లైట్గా ఏమి వేసే పని ఒట్టిగా ఇలా దీంట్లో వేయించుకోవాలండి. లైట్గా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ షేడ్ వచ్చేట్టు కొంచెం వేయించుకుందాం, ఎక్కువ కాకోకుండా, మాడిపోకుండా చాలా స్లోగా వేయించుకోండి. ఇదిగోండి, పప్పు అయితే లేగిందండి. చాలండి. ఇలా దీన్ని కడిగి రైస్లో వేసుకుందాం. రైస్లో పప్పు వేస్తున్నానండి. ఇదిగోండి, వాటర్ యాడ్ చేస్తున్నాను. 1కి 2 నీళ్లు పోస్తున్నానండి. కుక్కర్లో పెట్టుకున్నాం రైస్. ఇలా స్పూన్తో కలుపుకుంటే అంతా కలుస్తుంది. ఇదిగోండి, నేనైతే పాన్లో పెడుతున్నానండి రైస్. 4 విజిల్స్ వచ్చాక తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నెయ్యి వేసి వేయించుకుందాం. బాదం పిస్తా కూడా వేసానండి. ఇదిగోండి, చాలు ఇలా వేగాయి, కలర్ ఇలా చాలు. ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. చక్కెర పొంగల్లోకి ఎండు కొబ్బరి ముక్కలు టేస్ట్ బాగుంటుందండి. అరచిప్ప వేసానండి. మీడియం సైజ్ చిప్పలో సగం వేసాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్కి మొత్తం కలిపి గ్లాసున్నర వేసుకోవాలి. షుగర్ వేసుకుంటారా, పంచదార వేసుకుంటారు, ఎక్కువ తక్కువలు ఎవరు వేసుకుంటారు. నేను ఒకటికి ఇది 3/4 గ్లాస్, అది 3/4 గ్లాస్ వేసుకుంటున్నాను. బెల్లం కరిగి ఇలా వేసుకుంటున్నాను. ఇంకో 3/4 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు బెల్లం తక్కువైనా వేసుకోవచ్చు, షుగర్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఎలా మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. 1కి 1.5 వేసుకోవాలి. గ్లాస్ రైస్కి గ్లాసున్నర పంచదార, షుగర్ కానీ ఏదైనా మీకు ఏ రకంగా టేస్ట్ కావాలనిపిస్తే ఆ రకంగా వేసుకోవచ్చు. నేను సగం సగం వేసాను, టేస్ట్ బాగుంటుందని. 1 అర గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఇది పాకు రావాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియంగా వస్తే చాలు. మీకు చూపిస్తాను. రైస్ అయ్యేలోపు పాకం చేసుకుందాం, రెడీ చేసుకుందామండి. దీనిలోకి యాలకుల పొడి వేసుకోవాలండి. బెల్లం వడగట్టుకుందామండి. దీనిలో ఏమన్నా డస్ట్ లాంటి ఉంటే పోతుంది. స్టీల్ దాంట్లో వడగట్టుకుని, ప్లాస్టిక్ది హీట్కి కరిగిపోతుంది. ఇదిగోండి, పాకం ఉడుకుతుంది. ఇలా వచ్చింది. ఎలా అంటే కొంచెం మీ చేతికి ఇలా అనుకుంటే హ్యాండ్ కొంచెం జిగురుగా ఉండేటట్లు వచ్చినా చాలన్నమాట. ఇక రైస్ తీసుకోవచ్చు. చూపిస్తాను వేసేటప్పుడు మీకు. రైస్ అయిపోయింది చూడండి. పప్పు ఉడికింది, రైస్ ఉడికాయి. మెత్తగాను కాకుండా గట్టిగాను కాకుండా చక్కగా మీడియం సైజుగా ఉడికిందండి. మెత్తి చూడండి, అట్లా ఇలా ఉంటే బాగుంటుందండి. పాకంలో వేస్తున్నాను చూడండి రైస్. ఇందులో ఉడికితే రైస్కి ఇలా పడుతుందండి. స్వీట్ అంతా మంచిగా పట్టింది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకుందాం. యాలక్ పౌడరు ఇవన్నీ యాడ్ చేస్తాను. 8 యాలక్కాయలు పౌడర్ చేసి వేసుకుంటున్నానండి. యాలక్కాయ స్మెల్ బాగుంటుందండి. యాలక్కాయలు, పచ్చకర్పూరం నేనైతే వేయటలేదు. పచ్చకర్పూరం కూడా బాగుంటుంది. పచ్చకర్పూరం మనకి నైట్ ఏమైనా కాళ్ళు లాగుకున్నా, 1 అరకప్పు పాలల్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకుని 10 days తాగండి. కాళ్ళు లాగటం అంతా కూడా పోతుంది, నీరసం అంతా పోతుంది. అంత ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం. కూడా వేస్తున్నానండి. అన్ని నేతిలో వేయించి పెట్టుకున్నాను ఇందాక. నెయ్యి యాడ్ చేస్తున్నానండి. అదిగోండి, నేనైతే 3 స్పూన్స్ వేసానండి. పెద్ద టేబుల్ స్పూన్తో చూసుకొని ఇంకోటి కావాలా అవసరం లేదని చూసుకొని వేసుకోండి. చూపిస్తాను మీకు అండి. 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను. గ్లాస్కి 4 టేబుల్ స్పూన్లు నెయ్యి పెట్టాను. ఇదిగోండి అయిపోయింది.
ఇలా ఉంటున్నప్పుడు కొంచెంసేపటికి పాకం అంతా పీల్చుకుంటుంది. అయిపోయింది. ఇందులో లాస్ట్న కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి, మీ ఆప్షన్. ఎలా అంటే టేస్ట్ కోసం ఏం కాదు అది. ఎలా అంటే కుంకుమ పువ్వు వేసుకుంటే అది గ్లోగా అవుతారని ఒక ఇది కదా, బ్యూటీ టిప్ అది. మీ ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షన్ మీకే. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్. మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.